శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉద్ధవుడు రాధను ప్రార్థించటం. శ్రీ నారాయణుడు ఇట్లు పలికెను: ఓ ముని, ఉద్ధవుడు చాలా భయపడ్డవాడై మిక్కిలి ఆశ్చర్యపడెను. మృతురాలిగా ఉన్న ఆమెను చైతన్యవంతురాలిని చేయుటకు ఆమె భక్తిని చూసి భక్తుడు అని పిలువబడు తనను తుచ్చునిగా భావించి, భాగ్యవతి అయిన ఆ సతిని చూసి జగత్తంతా తుచ్చమని భావించాడు. ఆమెతో ఉద్ధవుడు: ఓ కళ్యాణి, మేలుకొనుము. ఓ జగన్మాత, నీకు నమస్కారం. ఇప్పుడు ప్రాక్తన్యుడైన కృష్ణుని అంతా నీవే చూడగలవు. నీ వలనే ఈ విశ్వం, నీ పాదధూళితో ఈ భూమి పవిత్రమైనది. నీ ముఖం చాలా పవిత్రమైనది. గోపికలు, పుణ్యవతులు లోకాలు నిన్ను సంగీతంతో, మంగళ స్తోత్రాలతో స్తుతిస్తున్నవి. నీ కీర్తిని దేవతలు, సనకాదులు ఎల్లప్పుడూ కీర్తిస్తున్నారు. పాపాన్ని తొలగించి పుణ్యాత్మురాలవు, తీర్థం వలె పూజనీయురాలవు, నిర్మలవు నీవే. హరిభక్తినిచ్చు భద్రమైన దానవు, విఘ్నాలన్నింటినీ తొలగించు దానవు నీవే. రాధవు నీవే, కృష్ణుడు నీవే, పరాప్రకృతి పురుషుడవు నీవే. పురాణాలందు శృతియందు రాధామాధవులకు భేదం లేదని వినయంతో పలికెను. అంతటా మాధవి అనే గోపిక మూర్ఛితురాలైన రాధను చూసి ఆ ఉద్ధవుని వెనక్కి నెట్టి రాధకెదురుగా నిలబడి: ఓ కళ్యాణి, చోరుడైన కృష్ణుని రూపమేమి, ఉత్తమమైన వేషమేమి కలదు, అతని సుఖమేమి, విభవమేమి, అతడికి కల గొప్ప గౌరవమేమి, అతని పరాక్రమమేమి, ఎదిరించరాని శౌర్య ఐశ్వర్యాలు ఏ పాటివి, అతడికి సిద్ధించినదేమి, అతడికి ప్రసిద్ధమేమి, అతనికి తుల్యమైనదేమి, ఉత్తమ గుణమేది, ఇక్కడికి ఎక్కడి నుండి వచ్చాను, మరలా ఎక్కడికి పోయాను. బాలకుడు, గోపవేషం, రాజకుమారుడైన పురుషుడు కాదు. సునందనుడైన గోపాలను నీవేమని భావిస్తున్నావో నిన్ను నీవు రక్షించుకో. ఆత్మ కంటే ప్రియమైనది, పరమైనది ఏముండదని నేను. వెంటనే మాలతి: ఓ రాధ, నీవు నింజురాలవు, సిగ్గులేని దానవు. నీ జీవనం వృధా. జగత్తులో యువతుల మంచి కీర్తిని నాశనం చేస్తున్నావు. తన కీర్తి నాశనం అవుతుందని స్పష్టంగా తెలిసినప్పుడు స్త్రీలు రహస్యంగా ఉంచాలి. ఓ సఖి, ప్రయత్నించి చూచువారికి తగినట్టుగా సంచరించము. మనసులో ప్రతిభావం దాచుకొని భావించము. ఓ సురేశ్వరి, శత్రువులకు మిత్రులకు జాతి లేదు. కార్యవశం వల్ల శత్రువగను, కర్మ వల్ల మిత్రుడగను. ప్రాజ్ఞుడు తన పని సాధించుకోవాలి. కార్యాన్ని ధ్వంసపరచుకొనిన వాడు మూర్ఖుడు. ఓ రాధ, ఎవరెవరికి ఇష్టమైన వాడు, ఎవరెవరికి అప్రియమైన వాడు. సజ్జనులు ఎప్పుడూ పనిని సమయమెరిగి ఆచరిస్తారు. శత్రువు తొలగి ధనమును, ఆ పైన ప్రాణాన్ని హరించును. కటువుగా మాట్లాడును, దుఃఖం కలిగించును. శత్రు లక్షణాలు వినము. నిన్ను నీ కులం నుండి బహిష్కరింపజేసి దుఃఖ సముద్రంలో ముంచి నీ చేతనను ప్రాణమును తీసుకునే దారుణుడు, నిష్ఠుడు అయి వెళ్ళిపోవను. ఓ మూఢురాల, ఏమి స్మరిస్తున్నావు? దారుణమైన శోకాన్ని విడిచిపెట్టుము. నిన్ను నువ్వు ప్రయత్నపూర్వకంగా రక్షించుకో. తనకంటే ప్రియమైనది ఇంకొకటి ఏదీ లేదనను. పిమ్మట పద్మావతి ఇట్లు పలికెను: యమునా నది సమీపంలో నీవంతా చెప్పితివి. ఆ అరసునకు రతి దూరమగును. ఓ ప్రియ, అట్టి రతి స్త్రీలకు సుఖకరం కాదు. మిరపుతీగ వెలుగు, నీటిపై రాత కరులకు ప్రీతినివ్వదు. అనేక శాస్త్రాలందు నీతి లేదు, కరులందు విశ్వాసం ఉండదు. నీవు యమునా నది ఒడ్డున హరిముఖాన్ని చూసి నవ్వుతో, క్రీగంటితో దాన్ని దాచితివి. మరల చూచి చైతన్యం కోల్పోయావు. ఇంటిని విడిచి గురువుల భయం లేకుండా శుభ్రమైన సఖుల మాటలు వినక ఎల్లప్పుడూ కృష్ణుని ధ్యానించావు. ఆహారం, జీవనం లేదు. మధురలో కృష్ణుడు, ఇక్కడ నీవు అరటివనంలో. ఒకవేళ నీవు ప్రాణములు వదిలిన అతడిప్పుడు ఇక్కడ ఆవిర్భవించడు. ఓ సుందరి, నిన్ను నీవు రక్షించుకున్న భవిష్యత్ కాలంలో అతన్ని చూడగలవు. అనగా చంద్రముఖి జన్మాన్ని అనుసరించి సుఖము, ఐశ్వర్యం లభించను. ఇప్పుడు కలుగు దుఃఖము, శోకము, విపత్తు, సంపత్తు అన్నీ పూర్వకర్మను అనుసరించియే ఉండను. భారత పుణ్యభూమిలో జన్మకు అందరికీ ఈప్సిత స్థానం లభించటకు కారణం పూర్వకర్మయే. తపస్సుతో ప్రకృతికి పరుడైన సుందరుడైన హరిని పతిగా పొందవచ్చు. అట్లే ఇప్పుడు ఓ విప్రుడా, కామబాణంతో ఈమె శరీరం కాలిపోతున్నది. ఈమెకు చంద్రుడు, మధువు, చైత్రమాసం, వసంత ఋతువు శత్రువులు ఎట్లయ్యారు? ఆ మన్మధుడు శంకరుని చేత కాల్చబడినవాడు రాహువు చంద్రుని భక్షించి మరల కక్కును. వసంతుడు మిత్రుని వర్ణశోకంతో ప్రాణములు వదిలి అడవికి పోయెను. సుధాసింధువు చంద్రుడు ఆమెకి ఇప్పుడు విషసింధువు. మంచి వేషం ఆమెకు మండుతున్న అగ్ని. చందనం ఆ అగ్నిలో వేయు నీతి ఆహుతి వలె ఉన్నది. మంచి వాసన గల గాలి ఎప్పుడు ఆమె శరీరాన్ని కాలుస్తున్నది. నా సఖి ఆహారాన్ని విడిచిపెట్టింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద జీవిస్తున్నది. ఓ కురునందన, నీ ముఖంతో కృష్ణుని ప్రశంసించము. అతడి నామం స్మరించిన, అతడి గుణాలు విన్నా, అతడి శుభవార్త విన్నా త్వరగా చైతన్యం వచ్చును. అనగా శశికళ: ఓ మాధవి, నావాడైన ఈశ్వరుని కృష్ణుని నీ వెరుగుదవా? బ్రహ్మాది దేవతలు 4 వేదాలు ఎవరిని పొగడనో సురులకు ఈప్సితమైన ఆయన పాదపద్మాలను ఏ సజ్జనులు నిరంతరం ధ్యానించెదరో, పద్మ, సరస్వతి, దుర్గా,
దుర్గా, అనంతుడు, మహేశ్వరుడు, సిద్ధులు, ఇంద్రుడు, మునులు, మనవు ఎవరిని గుర్తెరగరో అట్టి సర్వాత్మనికి రూపం ఎక్కడిది, నిర్గుణునికి గుణాలు ఎక్కడివి, ఏది సత్యానికి తగినదో అది ఏ ఈతడు అని నిజంగా చెప్పిరి. పృథివీ భారమును తగ్గించుటకు మనోహర రూపాన్ని ధరించుట సుఖకరమైనది, ఆహ్లాదాన్ని కలిగించినది, రమ్యమైనది. భక్తులను అనుగ్రహించుట కొరకైన రూపం ఎంత నిర్వచించరాని రూపము, జనులకు మనోహరమైనది. కోటి మన్మధులంత లావణ్యం కలవాడు, లీలయే అతని స్థానం, శుభానికి ఆశ్రయభూతుడు. ఎవని పాదపద్మాలందు మధురమైన మధువు వలె గంగాజలమున్నదో, దేన్ని భక్తితో పరుడు సర్వేశుడు శంకరుడు తన తలపై ధరిస్తున్నాడో అంత గొప్పవాడు అని పలికి ఇంకను వైరాగి శంకరుడు తీర్థకీర్తి యొక్క కీర్తన ఎల్లప్పుడూ చెయ్యను. క్షణకాలం నాట్యం చేయను, భక్తితో తన 5 ముఖాలతో గానం చేయను. ఆహారం, సొమ్ములు, వస్త్రాలు అన్నీ వదిలి దిగంబరుడై శుభ్రమైన సునిర్మలమైన బ్రహ్మజ్యోతి స్వరూపాన్ని ధ్యానించును. బ్రహ్మ తపస్సుతో సేవతో జీవనం గడుపును. శేషుడు సనత్కుమారుడు సిద్ధ సంఘములు యోగం వల్ల ఆయన తెలుసుకుంటారు అనెను. మరియు సుశీల తన నూర్ల కోరికలు చిలుకటు యోగ్యములు కావు. చంద్రుడు అశ్విని కుమారుడు వీరి రూపంలో దేని చేత గుణించెదరో దానికి అతీతుడు. అసంఖ్యాకమైన విశ్వాలలో బ్రహ్మ, విష్ణు, శివాదులు, మునులు, మనవులు, సిద్ధులు, భక్తులు, సజ్జనులు ఎప్పుడూ ఉంటారు. వారు నిర్గుణుడైన ఆత్మ యొక్క పాదద్వయాన్ని ధ్యానించెదరు. అతన్ని వేదాలు స్తుతించలేకపోయాయి, ఈశుడు సరస్వతి స్తుతించలేకపోయిరి. ఆమె జడీభూతమై భయపడింది. స్తోత్రంలో క్షమాపణ వేడవలెను. 1000 తలల వాడు స్తుతించడంలో ఎప్పుడూ వణుకుచుండును. వేదముల జనకుడు బ్రహ్మ, ఈశ్వరుడు అతన్ని స్తుతించెదరు. అట్టి సత్యం నిత్యం అయిన ఈశుని మాధవి నిందిస్తున్నది. సభ అపవిత్రమైనది, గోపికల జీవనం వృధా. వారిలో పుణ్యాత్మురాలు రాధ అతన్ని రాత్రింబగళ్ళు ధ్యానిస్తున్నది. అతని నామస్మరణతో కోటి జన్మల్లో చేసిన పాప భయం శోకం నశించను. ఓ సఖీ, భయం లేదు అనగా రత్నమాల ఇట్లరింది. హరి ఎడమ చేతితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడు. అంతకంటే అతని కీర్తి శౌర్యం ఏమి కావాలి? జగజ్జనకుడైన ఆయన వేల కొలది పర్వతాలను ఛేదించగల ఇంద్రులను లీలామాత్రంగా అట్టి వారిని 1,00,000 మందిని చంపగల సమర్థుడు. అతని అంశకలతో ఈశ్వరుడు విష్ణువు సూకరంగా జన్మించిరి. భూమిని అవలీలగా తన కూర చివరితో ఎత్తినవాడు కదా. ఈ భూమి మీద వేల కొలది పర్వతాలు ఎక్కడ ఉన్నవి? అసంఖ్యాకులైన దైత్యులు, వీరులు, సూర్యులు ఎక్కడ ఉన్నారు? అంతమాత్రం చేతనే అతని శౌర్య పౌరుషాలు సరిపోలేదు. కీర్తికి ప్రశంస కాదు ఓ సఖి, సర్వాత్మతో ఆత్మతో ఈ ప్రశంస సరిపోదు అనగా పారిజాత మన సఖి ఇట్లన్నది. 7 ద్వీపాలు గల ఈ భూమి పర్వతాలు, వనాలు, సముద్రాలు కలది. బంగారు భూమి కలది, అన్నింటికీ ఆధారమైనది. ఓ ప్రియ, బ్రహ్మలోకం వరకు అనేక విధాలుగా 7 స్వర్గాలున్నవి. విచిత్రంలైన సుందరంలైన పాతాళ లోకాలు 7 ఉన్నవి. ఈ మాత్రపు పరిమితి గల విశ్వమును బ్రహ్మాండమును బ్రహ్మ చేసను. మహావిష్ణువు యొక్క రోమకూపంలో ఇది అణువువలే ఉన్నది. అతడికి ఎన్ని రోమాలు కలవో అన్ని విశ్వాలున్నవి. పరమాత్ముడైన కృష్ణుడికి అతడు 16వ అంశం. అతనికి ఎంత యశము, శౌర్యము, అనుపమైన మహిమ అని గోపకన్య వదాన్ని స్మరించింది. మాధవికి ఏమి తెలియనని మాధవి ఇట్లన్నది. నేను చెప్పిన దాన్ని తెలుసుకొనకుండా గోపికలు మూఢులై మాట్లాడుతున్నారు. ఉద్ధవ, నేను చెప్పిన శుభమైన నా మాటను వినుము అని పారిజాతం అన్న సఖి ఇంకను స్వేచ్ఛగా విష్ణువు సగుణుడు అట్లే నిర్గుణుడు అగును. భూభారాన్ని తగ్గించుటకు విభువు శిశువై గోపవేషంలో ఉన్నాడు. వేదాలు, పురాణాలు, సిద్ధులు, సజ్జనులు, బ్రహ్మ, ఈశ, శేషులు, భక్తులు ఎల్లప్పుడూ ఆ ఈశ్వరుని గురించి తెలుసుకోలేరు. అటుది గోపకన్యకను 3 రాళ్లను స్మరించదగిన అతని గురించి ఏమి తెలుసుకొందును? అయినను ఓ వత్స, సత్యమైన నా మాట వినడు. ఆ క్షణంలో ఆ అనిర్వచనీయ రూపం, యశస్సు, శౌర్యం, బలం, వీర్యం, వేషం, సిద్ధి, హరి, ఇతర గుణాలు ఏమి చెప్పగలను? స్వేచ్ఛామయుడైన ఆ సగుణునికి ఇప్పుడు ఆ విశేషం అనిర్వచనీయంగా ఉన్నది. నిర్గుణుడైన శరీరహీనుడైన స్వాత్మగల విష్ణువుకు పేరేమి, దాని రూపమేమి? మహామూఢురాలు నన్ను నిందిస్తున్నది. నా మాటను తెలుసుకోలేదు. సత్యమూర్తి, ప్రకృతికి పరుడు అయిన అతన్ని ఈ మూఢురాలు ఏమి తెలుసుకోగలదు? జ్యోతిస్వరూపుడు, పరముడు, పరమాత్మ, ఈశ్వరుడు భక్తుల్ని అనుగ్రహించుట కొరకు రూపమెత్తిన ఆయనను ఆ అనిర్వచనీయని ఏమి తెలుసుకొనగలదు? పరురాలు, ముల్లోకాలకు జనని ఆ పద్మ అతని పాదపద్మాలను భయపడినదే ఎల్లప్పుడూ సేవిస్తున్నది. విష్ణుమాయ ప్రకృతి సనాతనమైనది, మూలరూపమైనది, బ్రహ్మస్వరూపం, పరమమైనది. భయంతో దక్షిణ పార్శ్వం నుండి సేవించబడుతున్నది. సరస్వతి జడీభూతురాలు. ఆ పరమేశ్వరు భయపడ్డది. వేదములే ఆ పరమేశ్వరుని స్తుతించలేకపోయినవి. మిగిలిన వారు ఏమి స్తుతించెదరు అని చెలికెత్తలు పలికిన వారి మాటలు విని ఉద్ధవుడు భక్తి విహ్వలుడై సర్వాంగములు పులకాంకితములు కాగా రోధిస్తూ పడిపోయెను. మూర్ఛను పొంది భక్తితో ఆ పరమేశ్వరుని ధ్యానించి
అతడు తనను తుచ్చనిగా భావించి అతడు భక్తితో గోపికతో ఇట్లు వచించెను. ద్వీపాల్లో జంబూద్వీపం మనోహరం, ధన్యం, కీర్తికరం. అందులో భారతవర్షం పుణ్యప్రదం. అట్లే శుభమిచ్చినది. వణిజులకు పుణ్యం వల్ల లభించినది. వాణిజ్యానికి స్థలం కోరినదాన్నిచ్చి ఈ పుణ్యభూమి ఇక్కడ పుణ్యాన్ని ఆచరించిన ఇతరత్రా శుభఫలం అనుభవించను. భారతవర్షం ధన్యం, పుణ్యం, శుభమిచ్చినది, శ్రేష్టమైనది. గోపి పాదాబ్జముల ధూళితో పవిత్రమైనది, పరమ నిర్మలమైనది. అంతకన్నా గోపిక ధన్యమైనది. భారతదేశమందు స్త్రీలలో మాన్యురాలు, పుణ్యమునిచ్చే రాధ పాదాలను ప్రతిరోజు చూచువారు ధన్యులు. బ్రహ్మ 60,000 సంవత్సరాలు రాధికా పాదపద్మాల రేణువును పొందుట కొరకు తపస్సు చేశాను. రాధ గోలోక వాసిని, పరురాలు, కృష్ణునికి ప్రాణాల కన్నా అధికురాలు. శ్రీరాముని శాపం వల్ల ఇప్పుడు వృషభానుని కూతురైనది. వారికి దేవతలు, బ్రహ్మాదులు, రాధ గోపికల 16వ కళకు శరీరాలు. యోగీంద్రుడు, మహేశ్వరుడు, కృష్ణ భక్తిని ఎరిగినవాడు రాధ గోపికలు గోలోకవాసులు ఎరుగుదురు. గోకులానికి వచ్చిన నేను ధన్యుడిని, కృతకృత్యుడిని. గురువుల నుండి గోపికల నుండి నిశ్చలమైన హరిభక్తిని పొందేదను. మధురకు వెళ్ళను. తీర్థం వలె కీర్తింపబడు పరుని కీర్తన విందును. జన్మజన్మల్లో గోపికలకు కింకరుడు నగుదును. గోపికలను మించిన పరుడైన భక్తుడు లేడు. పరమాత్మైన హరికి గోపికలు పొందినంత భక్తిని ఇతరులు పొందలేరు. కళావతి ఇట్లన్నది: పితరులు మానవకన్య కళావతి మీన ధన్యమైనది. మేము ముగ్గురం అక్కా చెల్లెళ్ళం భూమిపై తిరుగుతున్నాము. జనకుని పత్ని సీతకు తల్లి, పతివ్రత, ఆమె ధన్యురాలు. రాధ అయోని సంభవ, నేను కూడా అయోని సంభవని. రాధ శ్రీరాముని శాపం వల్ల భూమిపై వృషభానుని కూతురుగా జన్మించింది. సనత్కుమారుని శాపం వల్ల మేమే భూమిపైకి వచ్చాము. పాలసముద్రమందు రమ్యము, మనోహరమైనది శ్వేతద్వీపం. మేము ముగ్గురం సోదరీమణులం భక్తితో విష్ణువును చూచుటకు పోతిమి. మేము లేచి నిల్చొంటా మొదలైనవి చెయ్యలేదు. భగవంతుడు యోగేంద్రుల గురువుకు గురువైన సనత్కుమారుడు కోపంతో మమ్మ శపించి ఇట్లు పలికెను: ఓ మూఢురాండ్రులారా, భూమిపైనే ఉండడు, తిరిగి స్వర్గానికి వెళ్ళవద్దు. అహంకారం కారణంగా మనుష్య ప్రాణులకు ప్రేమ పాత్రలు కండు అని తర్వాత ఆ ద్విజుడు ఆనందపడి ప్రత్యేకమైన వరమిచ్చెను. విష్ణువంశమైన పర్వతరాజైన హిమవంతుని భార్యగా కలగలదు. నీ పెద్ద బిడ్డ పార్వతి అగును. యోగి అయిన జనకునికి ఇష్టురాలు కాగలరు. అతని కన్యగా మహాలక్ష్మి సీత అగును. వైశ్యశ్రేష్ఠుడైన యోగి వృషభానుని కూతురగును. దూర్వాసుని శిష్యుడైన వానికి చివరిదైన కళావతి సాధ్వి ద్వాపరాంతమందు గోకులమందు ప్రియురాలు కాగలదు. గోలోకమందుండే దేవి రాధ. శ్రీరాముడు అను గోపుని శాపం వల్ల కళావతి కూతురు కాగలదు. ఇందు అనుమానం లేదు. ఈశుడు బ్రహ్మ ఈశశేషుల భారం తగ్గించుట కొరకు భూమిపైకి వచ్చును. పుణ్యక్షేత్రమైన భారతావనికి రాగలడు. కౌతుకంతో కళావతి వృషభానుడు కన్యతో కూడి జీవన్ముక్తుడై గోలోకానికి పోగలడు. సీత ధన్యురాలు. సీతతో స్వామి వైకుంఠానికి చేరుకొనను. మేనక యోగిని సిద్ధురాలు. పార్వతి యొక్క భరణితో కూడి కల్పాంతమందు విష్ణులోకమందు లక్ష్మి వలె చిరకాలం ఆనందించను. కర్మ వల్ల దుఃఖం తొలగిపోయిన దుర్లభమైన సుఖం కలుగును. ఇదివరలో పితరులు కన్యలు లక్ష్మీ సమురాలు సర్వభోగములు విలాసమును పొందిరి. వరుడైన విప్రునికి విష్ణు దర్శనం వల్ల కర్మక్షయం జరుగును. మాకు విష్ణు దర్శనం వల్ల కర్మక్షయమైనది. ఆ తీవ్రమైన పుణ్యం వల్ల కుమారుని దర్శనమైనది. కుమారుని ముఖం నుండి పరమదుర్లభమైన జ్ఞానం వింటమి. బ్రహ్మ విష్ణు శివాదులకు సిద్ధులకు జగత్తుకు ఈశ్వరుడు పరమాత్మ. ప్రకృతికి పరుడు శ్రీకృష్ణుడు. నిర్గుణుడు నిరీహుడు పరుడు. స్వేచ్ఛామయుడు వరుడు. తులసి ఇట్లన్నది: అన్ని ప్రాణుల్లో విడివిడిగా దేవతలుంటారు. విష్ణు ప్రాణం విషయి. బ్రహ్మ మనస్సు, చేతన, ప్రకృతి, బుద్ధి రూపమైనది. సర్వశక్తులకు అధిదేవత శంభువు జ్ఞానస్వరూపుడు. ధర్మం స్వయంగా పురుషుడు. నిర్గుణుడు పరమాత్మ. అతడే బ్రహ్మ. ప్రకృతికి పరుడు. జీవుల కర్మలకు ఆ కృష్ణుడే సాక్షి. సుఖదుఖాల భోక్త అతడే. జీవుడతడికి ప్రతిబింబం. చంద్రసూర్యుడు కన్నులు. నాలుకపై సరస్వతి. చర్మమందు భూమి. చేతులందు లోకపాలకులు. అతనికి వారందరూ పరిచారక రూపులు. ఆ జీవులందరూ ఆత్మయందే ప్రీతి కలవారు. వారందరూ సంసారంలో నరదేహాన్ని అనుసరించు వారి వలె అక్కడ ఆత్మను అనుసరించెదరు. అందువల్ల అన్ని విధాలుగా ఎల్లప్పుడూ ఆత్మను భజింతురు. మిక్కిలి భక్తితో సంతతులు, యోగులు, నరులు, బాలురు, వృద్ధులు, యువకులు ధ్యానింతురు. కర్మ చేయి వారి కర్మలకు సాక్షి అతడు.
కర్మలను దాచుటకు వీలు కాదు. కృష్ణుడు అంతర్యామిగా సంచరించుచుండును. కాళిక ఇట్లన్నది అని ఇక్కడ యుక్తి ప్రధానం. ఉద్ధవ, ఆమెను మేల్కొలుపుము అనగా ఉద్ధవుడు, ఓ కళ్యాణి చైతన్యం పొందము, ఓ జగన్మాత నన్ను మేల్కొలుపుము. ఉద్ధవుడని కృష్ణ భక్తుని కింకరునికి కింకరుణ్ణి, ఓ తల్లి నన్ను అనుగ్రహించము, తిరిగి మధురకు పోవుదను. నేను స్వతంత్రుడను కాను, పరాధీనుడను, కట్టెతో చేసిన స్త్రీ రూపం వంటి వాడను. ఎద్దును ఎక్కువానికి ఎద్దు స్వాధీనమైనట్లు నేనతనికి స్వాధీనుడను. ఓం శాంతి శాంతి శాంతి.